సో మధ్యలో మనం కంటిన్యూ చేద్దాం. మధ్యలో ఎక్కడి వరకు ఆగిందో అక్కడ నుంచి. సో ఓంకార్ గారు నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుస్తున్నారు. సో చాలా ఫన్నీగా స్పీచ్ చేస్తారు, ఎలా ఉంటుందో చూపిస్తానండి. చాలా 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 బాగా చేశారు మీరు. మీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలుకి నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా మరి. ఓకే, ఇప్పుడు మన ముందు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి జగన్ గారు వస్తున్నారు. సో ఆయన ఒక్కసారి పిలుద్దామా మరి. ఒకసారి జగన్ గారు వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఈరోజు అడగదలుచుకున్న ఈ ప్రభుత్వాన్ని అధ్యక్ష ఓంకార్ గారు ఏనాడైనా సరే సినిమా తీశారా? నేను కనుక సినిమా తాతనే పెట్టి సినిమా తీస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. అలా తీస్తానని బొట్టబడిసారిగా మొదటి శతకం పెడుతున్నానని మరొకసారి తెలియజేస్తూ, ప్రతి గుంటె ల్యాప్టాప్ కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్లో కొట్టుకుంటుందని మరొకసారి తెలియజేస్తూ, జై జగన్ జై వైఎస్ఆర్ అని ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టినట్లయితే మరొకసారి ఒక్క వస్తువు అమ్ముకోవడానికి మన మధ్యలోకి బాబు మోహన్ గారు వస్తున్నారు. ఆయన ఎలా అమ్ముతారు? అన్నా 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 బుచ్చకి 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 పంది పిల్లలు అన్నాయి. పంది పిల్లలు 10 పంది పిల్లలు కొంటే 10 సోపులు ఫ్రీ అన్నో ఓంకార్ అన్న రాత్రంతా ఒకటే బుచ్చుకి పంది పిల్లలు అది ఇలా మాట్లాడుతూ ఉండగానే వెంటనే కొండవలస లక్ష్మణరావు గారు ఇది ఎలా అమ్ముతాడని చెప్పి కొండవలస లక్ష్మణరావు గారు ఆయనే అమ్ముతాడో చూపిస్తాను చూడండి. ఏటే చెడపేదల ఏంటి పంది పిల్లలు అమ్ముకుంటావా? చెడపేసా మా ఆవిడికి కూడా నేను ఎప్పుడు అమ్మలేదా? అయితే నేను ఒకటి అమ్ముతాను చూడండి. మిరియాలు వడియాలు ఆ ధనియాలు, ఆ మిరియాలు ఆ వడియాలు ఆ ధనియాలు. ఆ బాబు కనండి బాబు, ఆ మిరియాలు ఆ వడియాలు ధనియాలు ఏడు కొనరేటే. అయితే ఓకే, అయితే ఒక పాట పాడతానా ఏనండి. ఆ చెరుకు తోటలో చత్తడ బియ్యం లగెత్తు కడితే ఆ లడ్డండ ఆ లడ్డండ ఆ లడ్డండ. ఆ చెరుకు తోటలో చత్తడ బియ్యం ఆ లడ్డండ అయితే ఓకే అని ఈ విధంగా అమ్ముతారండి. సో ఈ విధంగా అమ్మంగానే వెంటనే జయప్రకాష్ రెడ్డి గారు వస్తారు. ఆయన ఏ విధంగా స్టైల్లో చెప్తారో ఆయన ఒకసారి చూద్దాం. ఆయన అరుంధతి సినిమాలో నుంచి డైలాగ్ని బాంబుల రూపంగా అమ్ముతారు. ఆయన ఎలా ఉంటుంది ఆ డైలాగ్ ఒకసారి మీకు వినిపిస్తా. ఇది ఒక్కటి చేసి మీకు బిగుస్తానండి. నీకు పిల్ల 40 ఏళ్ళుగా పగతీరుడు పిశాచినై కసితో రగిలిపోతున్నా నన్ను ఈ సమాధులు పండబెట్టిన నిన్ను బొమ్మాలే వాదలా. ఈ డైలాగ్ ని జయప్రకాష్ రెడ్డి గారు కామెడీగా చెప్తారు. ఎలా ఉంటుంది? బొమ్మాలి గబ్బుమండ ఏమి సమాధిలో పెట్టినావా? మా నాయన సిటికన్నాడు గబ్బు నా కొడుకు ఈ పంట సిటికింద కన్నా లేదమ్మాయా. బొమ్మాలి పాస్ పీకినావు కానీ గబ్బుమండ ఏమి సమాధిలో పెట్టినావా? బొమ్మాలి గబ్బుమండ. ఈ విధంగా ఉంటుంది. ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టినట్లయితే సో నెక్స్ట్ ఇంకా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయడానికి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.